ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఫాదర్స్ డే. సార్వత్రిక సంఘాల్లో కూడా ఇది తండ్రుల ఆదివారంగా ఫాదర్స్ సండేగా ఆచరింపబడుతుంది. ఇక్కడ చేరి వచ్చిన తండ్రులందరికీ దేవుని పరిశుద్ధ నామములో శుభములు పలుకుతున్నాను. తండ్రులు చాలామందికి లేరు, నాకు కూడా లేడు నా తండ్రి. కానీ ఒక ఆదర్శప్రాయమైన తండ్రిని ఇచ్చి ఆయన అడుగుజాడల్లో నడుచుకొని ఆయన దర్శనాన్ని ముందుకు కొనసాగించడానికి దేవుడు నాకు కృపనిచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. సో ఫాదర్ ఇంపాక్ట్స్ హిస్ చిల్డ్రన్. తప్పకుండా ఒక తండ్రి తన కుటుంబం మీద తన పిల్లల మీద ప్రభావము చూపుతాడు. దానికి నేనే సాక్షిని. మరి తండ్రి లేని వారికి ఒక శుభవార్త చెప్పాలని నేను 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. తండ్రి లేనివారు చాలామంది ఉన్నారు, కానీ క్రైస్తవ మార్గంలోనే దేవుని తండ్రిగా కొలుస్తారు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 మీరు చదివితే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఎంత సంతోషం కదా ఈ మాట. ఆయన తండ్రి లేని వారికి తండ్రి అని ఉన్నది. 68వ కీర్తన 6వ వచనంలో ఆయన తండ్రి లేని వారికి తండ్రి, విధవరాళ్లకు న్యాయకర్త. ఈ తండ్రి అనే పదం కేవలం ఈ మార్గంలోనే ఉంది. వేరే ఏ మతంలో కానీ మార్గంలో కానీ దేవుని తండ్రి అని కొలువరు. ఈ భాగ్యం మనకు ఎలాగొచ్చిందంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. 4వ వచనం చూడండి, గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అందుకే మనము కుమారత్వంలోకి వచ్చినాం. కుమారుని ఆత్మ మనలో ఉన్నది. ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. సంబోధించినప్పుడు తండ్రి అంటున్నాం. మన ప్రార్థన మొదలుపెట్టేది ఏ పదంతో? తండ్రి. అంటే నాకు చాలా సంతృప్తినిచ్చింది ఈ మాట. లోకంలో ఉన్న తండ్రి కొంతకాలమే ఉంటాడు, ఒక 70 లేక 80. ఆయన లోకం నుండి దాటిపోయిన తర్వాత నువ్వు తండ్రి లేని లోటు ప్రభువే తీర్చగలడు. అందుకే యోహాను సువార్త 1:12 తన్నెందరు అంగీకరించిరో వారికందరికీ తన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చినాడంట. దేవుని స్తోత్రం. యు ఆర్ కాల్డ్ ద సన్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు యేసు ప్రభువును అంగీకరించినందున దేవుని యొక్క గృహంలోకి, కుటుంబంలోకి పుట్టినావు, కుమారత్వంలోకి పిలువబడినావు. అందుకే తన్నెందరు అంగీకరించిన వారికందరికీ ఆయన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. ప్రతిరోజు నువ్వు మొరపెడుతున్నావు, తండ్రి అంటున్నావు, నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఇది అవసరం ఉంది, అది అవసరం. కానీ నిజమే, ఈరోజు తండ్రి బాధ్యతల గురించి, తండ్రి ఏ విధంగా కుటుంబాన్ని పోషించడానికి అహర్నిశలు ప్రయాసపడతాడు, తండ్రి మాదిరికరమైన జీవితం జీవించాలి, తండ్రి తన పిల్లల పట్ల ప్రేమగా వ్యవహరించాలి, తనకు దేవుడు ఇచ్చిన కుటుంబం, భార్య, బిడ్డలను శ్రద్ధ నిలపాలి, వారిని సంరక్షించాలి, వారి అవసరతలు తీర్చాలి, వారిని కాపాడాలి, వారికి మంచిని బోధించాలి, దేవుని గురించిన జ్ఞానము తన పిల్లలకి ఇవ్వాలి. ఇస్సాకు తన భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినేను అని ఆదికాండం 25-21 మనం చూస్తున్నాం. తండ్రి తన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ద గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఏ ఫాదర్ కెన్ డూ ఫర్ హిస్ చిల్డ్రన్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ డూ ఫర్ యువర్ చిల్డ్రన్. చాలా ఆస్తి సంపాదించిన తర్వాత కుమారులు మాట వినకుంటే గొంతు మీద కత్తి పెట్టి బ్లాంక్ చెక్ సైన్ చేసుకొని ఉడాయించేస్తారు. నీ కష్టపడిన డబ్బులంతా వ్యర్థమైపోతుంది. కానీ నువ్వు దైవ భయంలో నీ పిల్లలు నడిపిస్తే, దేవుని ఇచ్చిన జ్ఞానం వారికి ఇస్తే అది తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. తండ్రిని అలక్ష్యం చేయకూడదు, తల్లిని అలక్ష్యం చేయకూడదు. వారి ముదిమి అందు వారిని నీవు వదిలిపెట్టకూడదు. తండ్రి ఎంతో కష్టపడతాడు. ఇంతకుముందు విన్నాను మంచి మాటలు. తల్లి కష్టపడేది కళ్ళకు కనబడుతుంది, కానీ తండ్రి మౌనంగా ఉండి
ఎంత అంటే కొన్నిసార్లు కొందరు తండ్రులు బయట ఆహారం కూడా తీసుకోకుండా పస్తుపడి ఉండి పైసలు మిగిలించుకొని దుబారా ఖర్చులు చేయకుండా పొదుపుతో ఇది ఉంటే నా బిడ్డలకు పనికొస్తుంది, ఇది ఉంటే వాని పెళ్ళికి పనికొస్తుంది, పిల్లను పంపించడానికి పనికొస్తుంది, ఇవన్నీ ఆలోచిస్తారు. తండ్రి ఎంతో ఆలోచిస్తాడు. మంచి తండ్రుల గురించి చెప్తున్నాను. అయితే ఆ తండ్రి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే మాత్రం ఆ తల్లికి చాలా దుఃఖమే. కొందరు తల్లులు తండ్రిగా తల్లిగా 2 రోల్స్ అంటే డబుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఎందుకంటే ఆ ఇంటి యజమానికి శ్రద్ధ లేదు. త్రాగుబోతు, పేకాట, గుర్రపు పందాలు, స్త్రీలోళ్ళు, పిల్లలను భార్యను అలక్ష్యం చేసే తండ్రులు చాలామంది ఉన్నారు. అప్పుడు ఆ కుటుంబానికి ఎంతో దుఃఖం. ముఖ్యంగా ఆ తల్లి మరి ఎంత బాధపడుతుంది, ఎంత ప్రార్థనలు చేస్తుంది. దేవుని మార్గంలో ఉన్న స్త్రీలు చాలా ప్రార్థనలు చేస్తారు, కుటుంబము చెడిపోవద్దు, పడిపోవద్దని. మరి దేవుడు అట్టివారి మొరను కూడా వింటాడు. హాగరు భర్త లేడు, నమ్ముకున్న అబ్రాము ఆయన్ను వదిలేసినాడు, పంపించేసినాడట. తిత్తి నీళ్ళు ఇచ్చి అరణ్యంలోకి పంపించినాడట. అరణ్యంలో దిక్కు లేదు, మొక్కు లేదు. అరణ్యంలో వేసిన కేక ఆమె ఏడుస్తున్నది, బిడ్డకు నీళ్లు కావాలి, వాని చావు నేను చూడలేనని ఆకాశం తట్టు కనులెత్తి ఎలుగెత్తి ఏడ్చినని ఉన్నది. దేవుడు ఆ మొర విన్నాడు, అది చంటివాని దాహం తీర్చినాడు. ఆమె కన్నులు తెరిచినప్పుడు నీళ్ళ ఊట చూసింది. దేవుడు ఆమెకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇచ్చినాడు, వాగ్దానం ఇచ్చినాడు. పరలోకం నుండి స్వరం ఆమె విన్నది. నేటి వరకు కూడా ఇష్మాయేలు ఆశీర్వదింపబడినారని మీకు తెలుసు. అంటే వేళ తండ్రుల సహాయం లేని స్త్రీలకు నేను చెప్తున్నాను, నీ బిడ్డలకు తండ్రి దేవుడు, పరలోకపు తండ్రి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు 170 సార్లు తండ్రి 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 అని సంబోధించినాడని ఇప్పుడు విన్నాం కదా. శిలువలో వేలాడుతూ కూడా మొట్టమొదటి పదం ఏంటి? తండ్రి వీరేమి చేయించున్నారో తెలియదు, వీరిని క్షమించు. ఆఖరి మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. అంటే తండ్రితో ఉన్న బంధము అంత స్ట్రాంగ్గా ఉండే. అంటే నీకు నాకు, మనం విశ్వాసులం, మనకు ఈ పరలోక తండ్రితో ఉన్న బంధము ప్రగాఢం కావాలి. అంటే లోకరీతిగా ఉన్న తండ్రులు గతించిపోతారేమో కానీ ఆయన నిత్యుడగు తండ్రి అని యెషయా 9:6లో ఒక మాట ఉంది. యేసు ప్రభు జననానికి ముందు 700 సంవత్సరాల ముందు ప్రవక్త ప్రవచిస్తాడు, మనకు శిశువు అనుగ్రహింపబడను, అతని భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. పలకండి ఆ మాట. ఇటర్నల్ ఫాదర్ హూ నోస్ నో డెత్. మరణం లేని తండ్రి, వృద్ధాప్యం లేని తండ్రి, చిరంజీవి, సదాకాలం ఉండే తండ్రి, మన తండ్రి, పరలోకపు తండ్రి. అందుకే శిష్యులు ప్రార్థన నేర్పు ప్రభు అన్నప్పుడు కూడా ప్రభు ప్రార్థన నేర్పిస్తాడు కదా, పరలోకముందున్న మా తండ్రి. అంటే దేవుని అలా తండ్రిగా భావించి మరి నీవు ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు. తండ్రితో ఏ అరమరకలు లేవు. యూ నీడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ హెవెన్లీ ఫాదర్. హీ నోస్ ఎవ్రీథింగ్ ఆఫ్ యూ. కాబట్టి నీ హృదయం విప్పి, నీ గుండెను తెరిచి, నోరు తెరిచి, ఒక దగ్గర ఉంది కదా 81వ కీర్తన 6వ వచనం, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతాను. ఎంత నోరు తెరుస్తావో అంత నిండుగా దేవుని తండ్రిగా భావించి ప్రార్థన చేయి. నీ భారం ఆయన మీద మోపు. ఆయన కనికరము చూపు తండ్రి, జాలి చూపు తండ్రి. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు ఈ పరలోక తండ్రి నీ ఎడల నా ఎడల ఏం గెలుస్తాడు? జాలి పడతాడంట. కాబట్టి మనం తండ్రి లేని వారంగా, మనకు దేవుడు తండ్రిగా ఉన్నాడు. తండ్రి మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చినాడు, తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినాడు, తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినాడు మన పాప పరిహారార్థ నిమిత్తం. కుమారుని యందు విశ్వాసం ఉంచువానికి నాశనం లేదు, కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము వాగ్దానం చేసినాడు. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుకతి అని ఆ తండ్రి కుమారునితో పాటు మనకు ఎందుకు సమస్తము అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి నీ మనవులన్నీ కూడా మరి తండ్రి
నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని ఒక దగ్గర ఉంది. కొన్నిసార్లు నీ వంకర త్రోవలు పోయినప్పుడు ఈ లోకరీతిగా ఉన్న తండ్రి బెత్తం వాడతాడు. బెత్తం వాడని తండ్రి మరి కుమారుని బాగోగులు కోరడం లేదన్నమాట. బెత్తం అంటే కొట్టి చంపమని కాదు, కరెక్షన్, రాడ్ ఆఫ్ కరెక్షన్. కనుక మంచి త్రోవలో మన బిడ్డలు మనం నడవాలని మనం ఎంతగా కోరుతుంటామో, అలాగే పరలోక తండ్రి కూడా మనం వంకర త్రోవకు వెళ్ళకుండా సరి అయిన త్రోవలో నడవాలని కొన్నిసార్లు మనకు కఠినంగా శిక్షిస్తాడు. అది ప్రేమకు చిహ్నం. ప్రతి శిక్ష కూడా ప్రేమకు చిహ్నమై ఉన్నది. కాబట్టి తండ్రి శిక్షించినప్పుడు మనం విసుకకూడదు, తిరిగి చేరాలి తండ్రి బాహువులోకి. తప్పిపోయిన కుమారుని గురించి మరి సిస్టర్ చెప్పినారు కదా. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినాడు, పందుల సహవాసం, తినేది పందిపొట్టు. కానీ ఎవరు గుర్తొచ్చినారు? తండ్రి గుర్తొచ్చినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆయన గుర్తొచ్చినాడు. తండ్రి, తన కన్న తండ్రి గుర్తొచ్చినాడు. ఎంత బుద్ధిహీను నేను. నా తండ్రి దగ్గర సేవ చేసేవారికి ఎంత మంచి భోజనం, రుచికర భోజనం వారు భుజిస్తున్నారు. నాకు తినడానికి పందిపొట్టు కూడా దొరకడం లేదు. ఈ పందుల మధ్యలో నేను ఎందుకు ఉండాలి? నేను తిరిగి వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గర. ఒకవేళ నాకు కుమారత్వం ఇవ్వకున్నా, కుమారునిగా నన్ను పరిగణించకున్నా, ఆ సేవకుల్లో ఒకనిగా ఉంటాను. నాకు కడుపు నిండా భోజనమైనా దొరుకుతుందని వెళ్ళినాడు. కానీ వీడు తండ్రి నుండి వైదొలిగిపోయినాడు. కానీ తండ్రి నిత్యము చేతులు జాపుతూ ఎప్పుడు నా తప్పిపోయిన కుమారుడు తిరిగి నా యొద్దకు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆ కుమారుని చూడగానే మెడ మీద పడి ఏం చేసినాడట? ముద్దు పెట్టినాడట. తండ్రి ప్రేమకై ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. నేను ఎప్పుడు అనుకుంటాను, అంత మురికి మురికి పందుల సహవాసంలో ఉండేవాడు ఎంత మురికిగా ఉంటాడు. నిజంగానే శరీరం భాగాలన్నింటిలో మెడ మీదనే ఎక్కువ మురికి జిడ్డు వేరుకుంటుంది కదా. అక్కడ ముద్దు పెట్టాలంటే నేనే ఒకవేళ ఆ స్థలం ఉంటే మొట్టమొదటి పోయి స్నానం చేసిరా, నీకు ముద్దు పెట్టాలి నేను అనేదాన్ని. లేకుంటే కొబ్బరి పీసు తీసి మంచిగా మేడంతో రాకి స్నానం చేయించేదాన్ని, తర్వాతనే ముద్దు పెట్టేదాన్ని. కానీ తండ్రి ప్రేమ ఎంత అపారమైంది. వాడు ఎంత దుర్మార్గుడు. వాడు తండ్రి సంపాద్యం అంతా నష్టం చేసినాడు, వేశ్యలకు ఇచ్చినాడు. తండ్రి కష్టపడిన డబ్బంతా వ్యయం చేసినాడు. అయినా తండ్రి ప్రేమలో మార్పు లేదు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లు నువ్వు తప్పు చేసి తండ్రికి దూరంగా వెళ్ళొద్దు, తండ్రి దగ్గరికి రావాలి. చేర్చుకుంటాడు తండ్రి. ఎందుకంటే ఆ తండ్రి కుమారునికి ఉన్న బంధుత్వంలో మార్పు లేదు. పరిస్థితులు మారినాయి, వాని బుద్ధి మారింది, కానీ తండ్రి ప్రేమలో మార్పు లేదు. హల్లెలూయా. కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టినాడట. శుచి శుభ్రం అంతా అయిపోయిన తర్వాత ప్రశస్త వస్త్రాలు ఇచ్చినాడు, తొడిగించినాడని ఉన్నది. చెప్పులకు, కాళ్ళకు చెప్పులు, చేతికి ఉంగరం దేనికి సాదృశ్యం అంటే నిరంతర బంధం, అన్ఎండింగ్ బాండ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. మరి చక్కని భోజనం, బలిసిన పొట్టేలను వధించినాడు, అందరికీ విందు చేసినాడు. ఎంత సంతోషం. మారు మనసు పొందితే పరలోక తండ్రికి ఎంత సంతోషం. నువ్వు ఇదే స్థితిలో నశించడం కంటే నీ పాపంలోనే మగ్గి తండ్రికి దూరం అయిపోయి, తండ్రి చెప్పిన ఏ మాట వినకుండా నీ చివరి రోజు, మరణం ఎప్పుడో మనకు తెలియదు, జాగ్రత్తగా ఉండాలి. మరణము ఇప్పుడు రాదు అని అనుకుంటావా? పోయిన వారంలో జరిగిన కార్యం మీకు తెలుసు కదా. ఒకేసారి దాదాపు 290 మంది అనుకోనని గడియలు మరణించినారు. ఫ్లైట్ క్రాష్ అయ్యి. వాళ్ళు అనుకున్నారా అలా జరుగుతుందని? అంటే అనుకోనని గడియలో నీ అంతం రావచ్చు. నువ్వు తండ్రితో సదాకాలం ఉండాలంటే నీవు తప్పకుండా నీ ప్రవర్తన మార్చుకోవాలి. యేసుక్రీస్తు అందుకే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు, మనందరి పాపములు పరిహరించడానికి. యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల, యేసు నామములో విమోచన, యేసు నామములో రక్షణ. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన ప్రణాళిక మన కొరకు ఇచ్చినాడు, సిద్ధపాటు చేసినాడు. ఇంకా యేసు ప్రభువును అంగీకరించిన వారు ఉంటే మీ హృదయాలు ప్రభువుకు అర్పించాలి.
యేసుప్రభు రాకడెప్పుడో తెలియదు. 2 things ఆర్ వెరీ అన్సర్టన్. యేసుప్రభు ఎప్పుడు వస్తున్నాడో నీకు తెలియదు, నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. కాబట్టి నీవు నిత్యరాజ్యంలో ప్రవేశించాలి, తండ్రితో నీవు ఉండాలి సదాకాలం. అంటే తప్పకుండా యేసుప్రభును రక్షకునిగా స్వీకరించాలి. హెవెన్లీ ఫాదర్ ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ యూ టు రిటర్న్. ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు నా కుమారుడు తిరిగి అని. అదే తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ మరి కనబడదు, కానీ చాలా లోతైనది తండ్రి ప్రేమ. బాధ్యత గల తండ్రులు వారి కుటుంబాలన్నీ కూడా ప్రభు మార్గంలో నడవాలని ప్రార్థన చేయాలి. ఈ రోజుకు మనం 1072 ప్రార్థనా సెల్స్ తెరిచినాం. దేవుని స్తోత్రం. ఒకటే ఆశ, తల్లి తండ్రి పిల్లలు కలిసి ఆ యొక్క దేవుని సన్నిధి, దేవుని మందసము లాంటిది ప్రార్థనా సెల్. ఆ దైవ సన్నిధి అనుభవించాలని, దేవుని మార్గంలో పిల్లలు నడవాలని, దేవుని కృప, పరలోక తండ్రి యొక్క ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో ఉండాలని ఆశిస్తున్నాం. దేవుని స్తోత్రం. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి, పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి, పరలోక పిత. ఆరాధిద్దాం, చప్పట్లు కొట్టి ఆరాధించు. తండ్రి యోగ్యత లేని మాకు నిడే దయచేయుము నీ శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నిడే దయచేయుము నీ శక్తి. హృదయములు ఖాళీ చేసి, హృదయములు ఖాళీ చేసి పరలోక పిత అరుదించితిమి, పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి, పరలోక పిత అరుదించితిమి. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నెన్నో అద్భుత కార్యాలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మీరు చేస్తున్నారు, నీ స్తోత్రం. ఇంతకుముందు చెప్పబడిన సాక్ష్యం కొరకు నేను వందనాలు సెలవిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. మరి 12 సంవత్సరాలైన తర్వాత ఆ సహోదరి గర్భము తెరిచినావు. హెబ్రీ 11:11 ఆ వాక్కు ఆమె నమ్మింది, రాసింది. దాని ఫలితంగా ఒక చక్కని కుమార్తెను మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రివి నీవునైనా మా అవసరతలు అక్కర్లన్నీ తీర్చే దేవుడు. మేము మొరపెట్టుగా మేము ఉన్నానని సెలవిచ్చే దేవుడు తండ్రి. మా మీద నీ జాలి, నీ కనికరము, నీ దయ, నీ కాపుదల, మరి తండ్రి నీవు అన్నీ కూడా మాకు కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదట నీ నీతిని, రాజ్యమును వెతికి మాకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించే తండ్రివి కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా తండ్రి లేని వారము కామునైనా ప్రభువా ఈ లోకరీతిగా ఉన్న తండ్రి మమ్మల్ని వదిలిపెట్టిపోవచ్చు, మరణం వల్ల వేరు కావచ్చు, కానీ నిత్యుడకు తండ్రివని నీ నామంతో నిన్ను కొలుస్తున్నాము ప్రభువా. నిన్ను అంగీకరించిన వారందరికీ నీ కుమారులకుటకు నువ్వు అధికారం ఇచ్చినావు తండ్రి. నీకు స్తోత్రం. అబ్బా తండ్రి అని మొరపెట్టుకోయి ఆత్మను, కుమారుని ఆత్మను మాలో ఉంచినందుకు నీకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడవు నాయన తండ్రి. ఇంకా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన కార్యాలు చూడడానికి మా కనున్నలు తెరువని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు స్తోత్రం. మిమ్మల్ని అనాథులుగా నేను విడవనని సెలవిచ్చినావు తండ్రి. తల్లి తండ్రి లేకుండా ఎంతోమంది యవన బిడ్డలు ఉన్నారు నాయన. వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకొని తల్లి ఆదరించినట్టు నేను ఆదరిస్తాను, తండ్రి పోషించినట్టు నేను పోషిస్తానని ఎన్నెన్నో వాగ్దానాలు తండ్రి నువ్వు అనుగ్రహించినావు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి, ముఖ్యంగా 20వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి జరుగుతున్న 33వ వార్షికోత్సవం కూడా మీరు చల్లని వాతావరణం ఇచ్చి మమ్మల్ని దీవించి ఆ కార్యక్రమాల్లో తోడుండమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వచ్చిన వారిలో ఎవరైనా రోగులుంటే యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. టచ్ దెమ్ అండ్ హీల్ లార్డ్.
యేసు నామములో విడుదల దయచేయండి. ఇంకా రక్షణ లేని వారికి మీరు రక్షణ దయచేయండి తండ్రి. తండ్రి బాధ్యతలు ఎన్నో విన్నారు ఉదయం సాయంకాలం. ఒక తండ్రిగా బాధ్యత తీసుకొని భార్య బిడ్డలను ప్రేమతో చూసుకోవడానికి ఉన్న సహాయం దయచేయండి. చాలామందికి కుటుంబాలు లేవు నాయన, తండ్రి అని పిలిపించుకునే మరి భాగ్యము లేదు. ఇంకా తండ్రి కాని వారు కూడా చాలామంది ఉన్నారు. అట్టి గుండెలను కూడా మీరు ఆదరించండి ప్రభా. మా పరలోక తండ్రివి నీవు, నిత్యుడకు తండ్రివి నీవు నాయనా. మాకు ఏ కుదువ లేకుండా నడిపించే తండ్రివి నీవు ప్రభా, నీకు స్తోత్రం. మా పరిస్థితులు స్థితిగతులన్నీ ఎరిగిన తండ్రివి నాయనా, నీకు స్తోత్రం. మేము మోకరించి అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నప్పుడు మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేసి జాలిగల తండ్రివి నీవు ప్రభా, నీకు స్తోత్రం. తండ్రి ప్రేమ మాకు ఎల్లప్పుడూ తోడుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తాం. మేము తండ్రితో ఎల్లప్పుడూ సహవాసం చేయాలని, యేసు నామములో తండ్రికి మేము వేడుకోవాలని, తండ్రిని చేరుకునే మార్గము యేసే మార్గం అని మాకు జ్ఞానం దయచేయమని, వచ్చిన బిడ్డలందరి తల మీద నీ హస్తం ఉంచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ ఆల్ ద ఫాదర్స్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ